అంటే ఏమైనా కోర్స్ ఉంటేనే కదా ఆ కోర్స్ లోకి ఇన్నర్ పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? అప్పుడు వీటి లోపల కంప్లీట్ గా మ్యాట్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దాన్ని మైసీలియం అంటారు. ఓకేనా? ఆ మైసీలియం ఫస్ట్ ఏమవుతుంది? ఒక స్పోర్, ఇది ఏషియో స్పోర్ అనుకుంటాం. ఏషియో స్పోర్ డీప్ ప్రాబ్లమ్ కలిగినప్పుడు అది ప్రోమైసీలియం ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రోమైసీలియం అంటే చిన్న ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది. ఆ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఎలా లోపలికి ఎంటర్ అవుతుంది? స్టొమాటోస్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుంది. స్టొమాటోస్ ప్రతి లీఫ్ లో స్టొమాటోస్ ఉంటాయి కదా, మొత్తం నిండా స్టొమాటోస్ ఉంటాయి, కోర్స్ ఉంటాయి. కాబట్టి మైసీలియం ఏమవుతుంది? లోపలికి ఇంటర్నల్ పార్ట్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ వెజిటేటివ్ స్టేజ్ అంతా కంప్లీట్ అయితేనే రిప్రొడక్టివ్ స్టేజ్ వస్తుంది ఏదైనా. కాబట్టి దీనికి ఏమవుతుంది? లోపలికి ఇంటర్నల్ పార్ట్ అంటే పేపర్ మనకు చూడటం అలవాటు ఉంటే ఎందుకు ఇండియాలో యూరియా దొరకడం లేదో తెలుసా? చెట్టు కాయలు లేదండి అనుకండి. యూరియా చెట్టు కాయలు. యూరియా ఎలా వస్తుందో తెలుసా? తెలియదు. ఒకటి ఎల్ఎన్జి, లిక్విడ్ నేచురల్ గ్యాస్. ఆ గ్యాస్ నుంచి యూరియాని అంటే నైట్రోజన్ ని వేరు చేసి యూరియా కింద తయారు చేస్తారు. కానీ సౌత్ అమెరికాలో అంటే పెరు, చిలీ ప్రైమరీగా ఈ దేశాల్లో యూరియాని సముద్రపు నాచు నుండి తీస్తారు. 1 కేజీ సముద్రపు నాచు గాని మనం యూరియా కింద కన్వర్ట్ చేస్తే 20 గ్రాముల నుంచి 25 గ్రాముల యూరియా తయారవుతుంది. ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదు. ఎందుకంటే మనకి బద్ధకం ఎక్కువ. ఈ మధ్య గవర్నమెంట్ రేపు 15-17 తేదీలో ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాను నేను. ఇన్నోవేషన్, కొత్త విషయాలకి సంబంధించిన రీసెర్చ్ కి చాలా డబ్బులు ఇస్తోంది. దాన్ని పేటెంట్ చేసుకుంటే కొన్ని 100 కోట్లు వస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న విషయం, మీరు రుబీ క్యూబ్ చూసారా? ఇలా 3 తిప్పుతూ ఉంటారు. ఆ రుబీ క్యూబ్ యాక్చువల్ గా రుబిక్స్ ఉన్నవాడు వాళ్ళ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ పెంచడం కోసం చేశాడు, బ్రెయిన్ పవర్ పెంచడం కోసం. దాన్ని ఆయన పేటెంట్ చేశాడు. పేటెంట్ అంటే ఏమిటి తెలుసా? అతను తయారు చేశాడు కదా, ఆ మోడల్లో ఇంకా ప్రపంచంలో ఎవరు చేయడానికి లేదు. మీరెవరైనా తయారు చేయాలన్నా అందులో ₹1 వాటా అతనికి ఇవ్వాలి. సరదా కోసం తయారు చేసిన ఆ